హలో అమిగోస్, ఎలా ఉన్నారు? నేను మీ సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మన 100 డేస్ ఛాలెంజ్ నేను స్టార్ట్ చేశాను, మనందరికీ తెలిసిందే. సో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది గైస్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 డేస్ నేను స్టార్ట్ చేసినప్పుడు 100 డేస్ చేయగలనా అని అనిపించింది. అంటే 30 డేస్ పెట్టుకోవచ్చు కదా, లేకపోతే 60 డేస్ పెట్టాల్సింది, ఎక్కువ 100 డేస్ పెట్టానేమో అని అనిపించింది. బట్ నేను చేస్తూ ఉండగా నాకు బాగానే అనిపించింది. అంటే రిజల్ట్స్ చూశాను, అలాగే నాకు కన్సిస్టెంట్గా చేయడం వల్ల అలవాటైంది. అంత స్ట్రగుల్స్ అంత అంత బాగా ఏం పడలేదు, బట్ కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా కేక్ కటింగ్ కూడా చేసా. మా వైఫ్ కట్ చేయాల్సిందే 100 డేస్ సెలబ్రేషన్ అని చెప్పంటే, ఇది చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్. అంటే లోన ఐస్ క్రీమ్ ఉంటది, పైన చాక్లెట్. చాలా బాగుంది. నాకు తెలిసి ఛాలెంజ్ స్టార్ట్ చేసి నాకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను కేక్ తినడం. ఈ మధ్యలో ఫ్రెండ్స్ బర్త్డేలు కూడా ఏం రాలా, లేకపోతే తినేవాడిని. మొత్తానికి ఈ కేక్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ నేను ఎలా స్టార్ట్ చేశానో చెప్తాను. నేను మార్నింగ్ వెళ్ళేవాడిని, కొన్ని రోజుల తర్వాత ఈవినింగ్ వెళ్ళేవాడిని. అంటే మార్నింగ్ కొన్నిసార్లు కుదిరేది కాదు, అంటే వర్క్ ఉండటం వల్ల, లేకపోతే మీటింగ్స్ ఉండేవి ఒక్కోసారి. సో ఆ రోజు ఇంక ఈవినింగ్ వెళ్ళేవాడిని. సో మ్యాక్సిమం అయితే ఈవినింగ్ ఆర్ మార్నింగ్ కంపల్సరీ చేసేవాడిని. డైట్ వచ్చేసరికి మైక్రోన్యూట్రియంట్స్ అన్ని చూసుకునేవాడిని. ప్రోటీన్, కార్బ్స్ కొంచెం, అండ్ ఫైబర్ అయితే ఉండాలి కంపల్సరీ. సో ఇంక ఎక్సర్సైజ్కి వస్తే, ఎక్సర్సైజెస్ అన్నీ రోజుకి 2 బాడీ పార్ట్స్ చేసేవాడిని. అంటే ఒకరోజు చెస్ట్ బైసెప్, ఇంకో రోజు ట్రైసెప్ బ్యాక్, ఇంకో రోజు లెగ్స్, ఇంకో రోజు జస్ట్ కార్డియో అనమాట. సో ఇలా చేసుకుంటూ వచ్చాను. ఎందుకు ఇలా చేశాను అంటే, మనకు కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఒక బాడీ పార్ట్ చేసిన తర్వాత గ్యాప్ ఇస్తే అది బిల్డ్ అయ్యిద్ది అనమాట, మజిల్ బిల్డ్ అయ్యిద్ది. సో దానికి గ్యాప్ ఉండాలి, రెస్ట్ ఉండాలి. రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 6 to 8 hours మనకు స్లీప్ అనేది ఉండాలి. సో లేకపోతే మజిల్ అంత బిల్డ్ అవ్వదు. బట్ స్లోగా ఉంటుంది ప్రాసెస్ అనేది. రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రెస్ట్ ఉండాలి, మంచి డైట్ ఉండాలి, వర్కౌట్ చేసుకోవాలి. ఇది కన్సిస్టెంట్గా రోజు చేయాలి. అంటే 4 to 5 days అట్లీస్ట్ చేయాలి. బట్ నేను మ్యాక్సిమం 6 days ఈ వర్కౌట్స్, మజిల్స్ సంబంధించిన వెయిట్ ట్రైనింగ్ చేశాను. బట్ 1 day కార్డియో చేసేవాను అనమాట. కొంతమంది డైటింగ్ అంటే రిచ్ ఫుడ్ తినాలి, మనకు అంత బడ్జెట్ లేదు, సో మనకి ఎందుకులే అని లైట్ తీసుకుంటారు అనమాట. ఏం లేదు, మనం ఉన్నదానిలోనే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. అంటే మనం ఎక్కువ కార్బ్స్ తీసుకుంటున్నాం, సో దాన్ని రీప్లేస్ చేసి మనకు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంటుంది, రైస్ క్వాంటిటీ తగ్గించి కర్రీ ఎక్కువ తినాలి. సో మనం ఎన్ని ఖర్చు పెట్టలేదు బ్రో, మన సినిమాలకి చూసలేదా, మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నాం. సో అవన్నీ మానేసుకొని మనం రోజు ఇలా మంచి ఫుడ్ తింటే మనం అంత ఖర్చు ఏం అవ్వదు. సో దానికి బాగా రిచ్ ఫుడ్ తినాల్సిన అవసరమేం లేదు, మనకు ఉన్నదానిలోనే. బట్ దీనికి ఏంటంటే నాలెడ్జ్ కావాలి. అంటే దేనిలో ప్రోటీన్ ఉంది, దేనిలో ఎక్కువ కార్బ్స్ ఉంది, ఏ తింటే మంచిది అన్న నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ వెయిట్ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ ఏ ఫుడ్ తింటే ఏంటి అనేది అది చూసుకోవాలన్నమాట. సెకండరీ ఈ వర్కౌట్ అనేది. ఎందుకంటే మెయిన్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, 80% డైట్ అండ్ 20% వర్కౌట్ అని. సో అందుకనే మనం ఏం తింటున్నాము అనేది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. అది బాగా సూపర్ రిచ్ ఫుడ్డే అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్నదాన్ని మనం మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు, దానికి ఎక్కువ ఖర్చు ఏమవ్వదు. అది జస్ట్ ఏ మిత్. అందరూ అలా అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ట్రూ. ఇంకొంతమంది నాకు వర్కౌట్ ఏం చేయాలో తెలియదు బ్రో, నాకు ట్రైనర్ని పెట్టుకుంటాకి నాకు అంత నేను ఎఫోర్డ్ చేయలేను అని చెప్పి కూడా అంటారు. సో అదేం అవసరంలా. ఫస్ట్ ఇనిషియల్గా కార్డియోతో స్టార్ట్ చేయండి. జస్ట్ ఫస్ట్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, తర్వాత ట్రెడ్మిల్, తర్వాత యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క మజిల్కి ఏమేం చేయాలి అనేది చాలా ఉంటాయి. అవన్నీ రెఫర్ చేసుకుంటే రోజుకి, వీక్కి ఒక పార్ట్ చూసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. దానికి ఇంకా ట్రైనర్ని పెట్టుకొని అంత అవసరం లేదు. యాక్చువల్గా నేను ఇప్పుడు చూశారు కదా, కొంచెం అంటే అంత టూ మచ్ లేకపోయినా ఎంతో కొంత అయితే రిజల్ట్ ఉంది.
సో ఇది నేను ఓన్గానే చేశా. ఇది నా సెల్ఫ్ అనమాట. నేను ఏ ట్రైనింగ్ తీసుకోవాలి, ఏది తీసుకోవాలి. బట్ నేను రీసోర్సెస్, మనకి చాలా రీసోర్సెస్ ఉన్నాయి ఈరోజు. మనకి గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, చాలా రీసోర్సెస్ ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం టైం దీనికి స్పెండ్ చేయాలి, పక్కా స్పెండ్ చేయాలి. ఇంకా దీంట్లో ఏం చేస్తే ఏమవుతుంది అనే నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఈ రెండు మెయిన్ థింగ్ అనమాట. ఫస్ట్ నా వెయిట్ అదంతా చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ షర్ట్ తీసి పక్కన పడేద్దాం. నాకు కొంచెం షై తీయాలంటే కానీ తప్పదుగా. నేను వెయిట్ తగ్గాను కానీ అంత భారీగా కాదు, ఎందుకంటే నేను మరీ టూ మచ్ లావు లేనుగా. అండ్ నా మెయిన్ గోల్ ఫ్యాట్ లాస్. అంటే నేను ఫిట్ గా ఉండాలి, కొంచెం లీన్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేశా. నేను ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు 164 LBs ఉన్నా, అంటే 74 kgs. ఇప్పుడు మీరు చూసినట్లయితే 145.8 LBs ఉన్నా, అంటే అప్రాక్సిమేట్లీ 66 kgs. మీరు అనొచ్చు 18 LBs అంటే 8 kgs బ్రో మీరు తగ్గింది అని చెప్పి. నేను కంప్లీట్ గా వెయిట్ లాస్ మీద కాదు ఫోకస్ చేసింది, మజిల్ బిల్డింగ్ కూడా చేశాను అనమాట. అంటే ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ గెయిన్ అట్ ద సేమ్ టైం. ఈ ప్రాసెస్ లో వెయిట్ అనేది డ్రాస్టిక్ గా తగ్గదు, ఎందుకంటే మజిల్ కూడా గెయిన్ అవుతుంది కాబట్టి. నేను 3 to 4% ఫ్యాట్ లాస్ అవ్వాలి అని అనుకున్నాను. నా గోల్ నేను రీచ్ అయ్యా. నాకు ఇంకా కొంచెం ఫ్యాట్ తగ్గితే బాగుంటది అని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం తగ్గుతా, ట్రై చేస్తా. హెల్దీ వెయిట్ లాస్ ఎప్పుడు స్లోగానే ఉంటది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. అంటే అంత ఈజీగా రిజల్ట్స్ రావు. ఒక 1 month 2 months చేసిన తర్వాత కూడా అంతగా రావు. నేను 100 days నేను చేశానంటే మీరు కూడా కంపల్సరీ చేయగలరు, అది నేను పక్కా నమ్ముతున్నాను. ఇంకా ఇది నేను కంటిన్యూ చేస్తానే ఉంటాను. ఇది మరీ ఆపేసి మళ్ళీ మామూలుగా తినేస్తే ఇంకెందుకు, వేస్ట్ కదా. సో నేను అలా ఏం చేయను. కాకపోతే దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తా. అంటే 4 to 5 days వెళ్ళటం, వీకెండ్స్లో చీట్ డేస్ పెడతాం. ఇప్పుడు ఎలాగో 1 day పెట్టాను, బట్ ఫ్యూచర్లో 2 days పెట్టాల్సి వచ్చిద్దాం. ఎందుకంటే ఫ్యామిలీ, మనకి ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, ఒక్కోసారి బయటకు వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, తప్పదు. బట్ అదే ప్రతిరోజు అవ్వకూడదు, అది చూసుకోవాలి. సో ఎలాగో తినేసాం అని చెప్పి లైట్ తీసుకోవడం అలా కాకుండా వర్కౌట్ చేసుకోవాలి. డైట్ కూడా వీక్ డేస్ ఉంటాయి కదా, వీక్ డేస్ మామూలుగా మంచిగా తినేసి వీక్ డేస్ ఏమన్నా చీట్ డే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీతో నువ్వు మంచి తింటావు, బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో తింటాం. సో నేను తిన్నాం అంటే చాలా వర్స్ట్గా ఉంటుంది అనమాట. ఏంటర్ నువ్వు తోపా అన్నట్టు చూస్తారు, మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలాగ ఉంటారో. సో అదనమాట, మనం సోషల్గా ఉండాలి అంటే పక్కా అన్నీ తినాలి. ఇంకోటి, ఎన్ని డేస్ పడుతుంది బ్రో, అసలు ఎన్ని డేస్కి నేను ఎన్ని కేజీలు తగ్గుతాను అనేది ఇట్ డిపెండ్స్ బ్రో. ఎందుకంటే నువ్వు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఎంత వర్కౌట్ చేస్తున్నావు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నావు, ఎంత ఇంటేక్, ఎన్ని క్యాలరీ ఇంటేక్ తీసుకుంటున్నావు, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎంత వెయిట్ ఇప్పుడు ఉన్నావు, ఎంత వెయిట్ తగ్గాలనుకున్నావు, చాలా ఉంటాయి అన్నమాట. ఇది మీకే తెలియాలి. అంటే వీక్కి 0.5 LB అంటే అర కేజీ చొప్పున తగ్గొచ్చు, అంటే పావు కేజీ అర కేజీ చొప్పున వెయిట్ లాస్ అనమాట. సో మరీ టూ మచ్గా అయితే తగ్గకూడదు, అది అంత హెల్త్కి అంత మంచిది కాదు. ఎందుకంటే మన బాడీ పార్ట్స్ పోతాయి అనమాట టూ మచ్గా చేస్తే. అంటే వాటర్ డైట్ అని, లేకపోతే ఫ్రూట్ డైట్ అని, లేకపోతే నేను తినకుండా ఉంటాను ఒక 1 day 2 days అని. సో అలా ఉండకూడదు, ఫుడ్ ఇంటేక్ ఉండాలి, అలాగే బర్న్ చేయాలి. ఇదనే సైకిల్, మనకి ఇదంతా సైకిల్ కదా. సో సైకిల్ నుంచి బ్రేక్ చేసేసి నేను ఏదో చేస్తానంటే బ్రేక్ అయిపోతాయి పార్ట్స్ కూడా. సో అలా కాకుండా మనం తినాలి, కరిగించాలి, ఇదనే సైకిల్. సో దానిలోనే మనం తక్కువ తినాలి, దానిలో కొంచెం బర్న్ చేయాలి. అది కూడా తక్కువ తినేది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ తినాలన్నమాట. సో ఇదంతా ఏంటి, ఓన్లీ మజిల్ బిల్డ్ చేయడానికి. అంటే మజిల్ ఎందుకు బ్రో అని చెప్పి కూడా అనొచ్చు మీరు. మజిల్ ఎందుకు అంటే మనకు లాంగ్ రన్లో ఎప్పుడు మనం ఒకలా ఉండం కదా, లాంగ్ రన్లో ఏజింగ్ అవుతూ ఉంటుంది. ఏజింగ్ అయినప్పుడు మోకాళ్ళ నొప్పులని, ఒళ్ళు నొప్పులని, ఆ నొప్పి ఈ నొప్పి అంటారు. ఎందుకు వస్తుంది, వాళ్ళలో మజిల్ ఉండదు అనమాట. మజిల్ లేనప్పుడు ఆ నొప్పులన్నీ బయటకు వస్తాయి. అదే నీకు మజిల్ ఉంటే, నువ్వు కొంతమంది ముసలోళ్ళైనా సరే తెగ తిరిగేస్తారు, మంచి పనులు చేసేస్తారు, ఇది ఇలా ఉంటుంది. సో ఎందుకు అంటే కొంతమంది ఆ మజిల్ అనేది ఉంటుంది అనమాట. మజిల్ లేకపోతే అన్ని నొప్పులు, బీపీలు, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. సో మజిల్ ఏదో బాడీ బిల్డర్లే అని కాకుండా మనకు కూడా ఎంతో కొంత మజిల్ ఉండాలి. సో దాన్ని మజిల్ బిల్డ్ చేసుకోవడం మంచిదే, కానీ దానిలో తప్పేం కాదు. అలాగని లీన్ అవ్వాలి, బాగా రిప్పుడు అయిపోయి మంచి కండలు తిరిగిపోయి ఉండాలి అంత అవసరం లేదు. బట్ కొంత ఫిట్గా ఉంటే సరిపోద్ది. మరి కొంతమంది సన్నగా ఉంటారు, బట్ చాలా చాలా
ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, 25 అబౌవ్ ఉంటుంది అనమాట. కానీ అది వెసరల్ ఫ్యాట్ అంటారు దాన్ని. అది అది కూడా మంచిది కాదు. అంటే వాళ్ళకి ఓపిక ఉండదు అనమాట, బక్కగా ఉంటారు చూడటానికి, బట్ వాళ్ళకి మజిల్ ఉండదు, అంత స్ట్రెంత్ కూడా ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు బంద్ చేయాలి, తినాలి, కరిగేయాలి. సన్నగా ఉన్నంత మాత్రాన వాళ్ళు హెల్దీగా ఉన్నట్టు కాదు, కొంతమంది లావుగా ఉన్నంత మాత్రాన వాళ్ళు అన్హెల్దీ అన్నట్టు కాదు. సో మనం ఫిట్గా ఉండటానికి మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అది మెయిన్ మ్యాటర్, మెయిన్ థింగ్ ఏంటంటే అదనమాట. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. సో హెల్త్గా ఉంటేనే మనం ఏదైనా పని చేయగలం. సో పని చేయాలి అంటే మంచి ఫుడ్, మంచి హెల్తీగా ఉండాలి. మనం ఏమీ లేదు బ్రో, జిమ్కి దగ్గరగా ఉంటే హాస్పిటల్ దూరంగా ఉండొచ్చు, ఇది మటుకి నేను నమ్ముతాను. సో నేనైతే కంటిన్యూ చేస్తూ ఉంటాను, మధ్య మధ్యలో వీడియోస్ పెడతా ఉంటాను, అంటే నా ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది కదా. సో అవి కూడా పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. సో మీరు కూడా ట్రై చేయండి, పక్కా వర్కౌట్ అయ్యిద్ది. మీరైతే గివ్ అప్ చేయవద్దు మధ్యలో. మీరు అనుకున్న వెయిట్, అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు కన్సిస్టెంట్గా ఉంటే పక్కా వర్కౌట్ అయ్యిద్ది ఏదైనా సరే. మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే చేసుకోండి, నేను ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తాను. ఇక్కడ కూడా అన్ని లొకేషన్స్ అన్నీ తిరిగినప్పుడు మీకు అన్నీ చూపిస్తాను, మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు పీస్.